Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andro9 హాస్పిటల్స్ బేగంపేట్ హైదరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటే ఇది ఎలా ఉంటుంది, దాని గురించి మనం ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా ఏ స్పర్మ్ రిపోర్ట్లో అయినా కానీ మీకు 0 అని వస్తే దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు. బేసిక్లీ 0 చూడంగానే మన మైండ్లోకి అరే ఎందుకు ఇట్లా అయిపోయింది, మన స్పర్మ్ కౌంట్ ఎందుకు 0 అయిపోయిందని ఒక చాలా భయంలో ఉంటారు చాలామంది. సో చాలా వరకు మందిలో ఒక 100లో ఒక 70 మందిలో 0 స్పర్మ్ ఉంటే దానికి కారణం అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా, అంటే బయటకు వచ్చే దారి మూసుకపోవడం వల్ల కానీ లేకపోతే తగినంతగా ప్రొడ్యూస్ అవ్వకపోతే కానీ దాన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో బయటకు వచ్చే దారి అంటే ఏంటేంటి అంటే నార్మల్గా టెస్టిస్ లోపల స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుంటుంది, కానీ టెస్టిస్ నుంచి బయటకు వచ్చే దారి అంటే ఎపిడిడైమిస్లోనో లేకపోతే వ్యాస్ డిఫరెన్స్లోనో లేకపోతే సెమినల్ వెసికల్లోనో లేకపోతే ఎజాక్యులేటరీ డక్ట్స్లో ఇక్కడ ఈ దారిలో ఎక్కడైనా చిన్న బ్లాకేజ్ ఉన్నా కానీ స్పర్మ్ రాదు. సో కొంతమందిలో అది బయటకు వచ్చే దారి పుట్టుకతోనే అది యాబ్సెంట్ ఉంటుంది. అది యాబ్సెన్స్ ఆఫ్ వ్యాస్ డిఫరెన్స్ అంటాం, బయోలేటరల్ యాబ్సెన్స్ ఆఫ్ వ్యాస్ డిఫరెన్స్ అంటాం. సో అలాంటి కండిషన్స్లో కూడా మనకి లోపల స్పర్మ్ ఉంటుంది, కానీ బయటకు వచ్చే దారి లేక మనకి 0 స్పర్మ్ కనిపిస్తుంది. మీరు చూడడానికి అంత నార్మల్గా ఉంటారు, మీ సెక్షువల్ లైఫ్ నార్మల్గా ఉంటుంది, కానీ 0 వస్తుంటుంది. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో దీన్ని ఎట్లా రూల్ అవుట్ చేసుకోవాలంటే ఇది అబ్స్ట్రక్టివా అంటే బయటకు వచ్చి దారి బంద్ ఉందా, లేకపోతే నాన్ అబ్స్ట్రక్టివా అంటే ప్రొడక్షనే అవ్వట్లేదా తెలుసుకోవడానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి. మొదటిగా ట్రస్ అంటాం, ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్. అంటే మనకి మల విసర్జన చేసే ప్రదేశంలో మన ఎజాక్యులేటరీ డక్ట్స్ ఓపెన్ అవుతాయి. సో దాన్ని మనము ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ ద్వారా మనం చూడవచ్చు ఎక్కడ ప్రాబ్లం ఉంది, అబ్స్ట్రక్షన్ ఏమైనా ఉందా అని. రెండో టెస్ట్ సింపుల్గా హార్మోనల్ టెస్ట్ ఉంటుంది. ఒకటి ఇన్హిబిన్ బి అని. ఈ ఇన్హిబిన్ బి హార్మోన్ అనేది స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుంటే ప్రొడ్యూస్ అయ్యే ఒక హార్మోన్. సో ఇన్హిబిన్ బి బాగుంది అంటే అది వన్ ఆఫ్ ది మేజర్ ఇండికేషన్ ఏంటి అంటే బయటకు వచ్చే దారి బంద్ ఉండొచ్చు, మీరు డెఫినెట్లీ తండ్రి కావడానికి ఎటువంటి కష్టం లేదని కన్ఫర్మేషన్లోకి రావచ్చు. సో ఈ రెండు టెస్ట్లు గుర్తుపెట్టుకోండి. 0 రాగానే ఒకసారి ట్రస్ట్ చేయించుకోండి, ఒకసారి ఇన్హిబిన్ బి చేయించుకోండి. సో బేసిక్లీ చాలా వరకు అబ్స్ట్రక్టివ్ కేసెస్లలో మీ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ రెండు నార్మల్గానే ఉంటాయి. ఇవి రెండు నార్మల్ ఉంటే కూడా మనం మోస్ట్లీ ఒక కంక్లూజన్కి రావచ్చు, ఇది ఓన్లీ బయటకు వచ్చే దారి ప్రాబ్లం తప్ప వేరే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. సరే, అబ్స్ట్రక్టివ్ అని మనకు కన్ఫర్మ్ అయిపోయింది, 0 స్పర్మ్స్ ఉన్నాయి, బయటకు వచ్చే దారి క్లోజ్ ఉంది. సో దీనికి మనము ఎలా ట్రీట్మెంట్ ఏం చేస్తాం? మొదటిగా వాసోగ్రఫీ చేసుకుంటాం. అంటే వాసోగ్రఫీ చేయడం అంటే ఏంటి అంటే మొదటిగా అంగం లోపట్ల ఒక కెమెరా వేసి చూస్తాం, సిస్టోస్కోప్ అంటాం. ఆ స్కోపీ చేసుకొని ఫస్ట్ పైన వచ్చే 2 ఎజాక్యులేటరీ డక్ట్స్ ఓపెన్ ఉన్నాయా క్లోజ్ ఉన్నాయా అది చూసుకుంటాం. దాని తర్వాత వ్యాస్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు మనకి టెస్టిస్ నుంచి బయటకు వచ్చే దారి ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఆ దారిలోకి డై పుష్ చేస్తాం. డై పుష్ చేస్తుంటే మనకి ఎజాక్యులేటరీ డక్ట్స్ నుంచి బయటకు వస్తుంది అంటే సో దాని అర్థం ఏంటి అంటే మీకు వ్యాస్ డిఫరెన్స్ లెవెల్లో కంటే పైనంతా ఓపెన్ ఉండొచ్చు. సో కింద అబ్స్ట్రక్షన్ రేటెటెస్టిస్ దగ్గరన్నా లేకపోతే ఎపిడైమిస్ దగ్గర నుంచి అయినా ఉండొచ్చు. సో ఇలా చేసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. సో దీని తర్వాత ఏం చేయాలి? దీని తర్వాత సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సర్జికల్ ట్రీట్మెంట్స్లలో మనకి వ్యాసోస్టమీ అని ఉంటుంది, వ్యాసో ఎపిడమాస్టమీ ఉంటుంది, లేకపోతే బయటకు వచ్చే దగ్గర అంటే ట్రాన్స్యూరెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ఎజాక్యులేటరీ డక్ట్స్ అంటాం ఈ సర్జరీ పేరు. ఇది ఎక్కడ అంటే బయటకు వచ్చే దారిలో మనకి ఎజాక్యులేటరీ డక్ట్స్ ఉంటాయి కదా, దాన్ని రిసెక్ట్ చేస్తాం. ఆ రిసెక్ట్ చేయడం ద్వారా కూడా ఈ బయటకు వచ్చే దారి రీఓపెన్ అయ్యి మళ్ళీ స్పర్మ్ కౌంట్ వస్తుంది. దానివల్ల మీకు న్యాచురల్గా పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇది చాలా సింపుల్గా ఇది ట్రీట్మెంట్స్. సో 0 స్పర్మ్ రాగానే భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి అబ్స్ట్రక్టివ్ నాన్ అబ్స్ట్రక్టివ్, అవి రెండే మైండ్లో పెట్టుకోండి. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే వచ్చినట్టు కలవండి. థ్యాంక్ యూ సో మచ్.